చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరిగి రాయాలన్నా సీఎం వైఎస్ జగన్కే సాధ్యం అవుతుందంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మునుపెన్నడూ లేని విధంగా దళిత నేతకు రాజ్యసభ సీట్ ఇచ్చి పెద్దల సభకు పంపిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కిందంటున్నారు దళిత నేతలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న వైఎస్ జగన్కు నిరంతరం అండగా ఉంటున్నారు దళిత నేతలు. అడగందే అమ్మైనా అన్నం పెట్టదన్న నానుడి ఉంది. అడగకపోయినా అందరినీ గుర్తించి మేలు చేసే అన్నైతే ఉన్నాడని నిరూపించుకుంటున్నారు సీఎం వైఎస్ జగన్. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని బహిరంగ సభల్లో చెప్పే సీఎం వైఎస్ జగన్ అదే ప్రేమతో వారిని ఆదరిస్తున్నారు. మాటలు చెప్పడమే కాదు, నేనున్నానని వారికి ఏకంగా రాజ్యసభ సీటు కేటాయించి సత్కరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా దళిత వర్గానికి చెందిన నేతను ఎంపిక చేసి రాజ్యసభకు పంపించి చరిత్రను క్రియేట్ చేశారు సీఎం వైఎస్ జగన్. ఇంతవరకు ఎక్కడ ఈ రాష్ట్రం నుంచి ఎస్సీలకి రాజ్యసభ ఇవ్వడం అనేది జరగలేదు. ఇదే మొదటిసారి జరగడం అనేది ముఖ్యమంత్రి గారు ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విధంగా చేశారంటే ఆయన పరిపాలనలో, వారి సుపరిపాలనలో ఇంకా ఎన్నోసారి ముఖ్యమంత్రి అయితే అన్ని విధాలుగా ఈ రాష్ట్రం అభివృద్ధితో పాటు సామాజిక న్యాయం జరుగుతుంది. ఈ రాష్ట్రం సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే చేయగలరని నేను తెలియజేస్తున్నాను. ఏకంగా పెద్దల సభ, రాజ్యసభకు పాయకారావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావును ఎంపిక చేశారు. ఇప్పటికే దళిత నేతలకు తన కేబినెట్లో సముచిత ప్రాధాన్యం ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ అదే ఒరవడిని కొనసాగిస్తూ దళిత నేత గొల్ల బాబురావుకు రాజ్యసభ సీటు ఇచ్చి దళితుల పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. గతంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు దళితుల పట్ల ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ దళిత నేతలు. దళితులుగా పుట్టడానికి ఎవరైనా ఇష్టపడతారా అంటూ వారిని చంద్రబాబు కించపరిచిన మాటల గాయాలు వారిని ఇంకా గాయపరుస్తూనే ఉన్నాయి. అయితే సీఎం వైఎస్ జగన్ మాత్రం దళిత నేతలకు ప్రతి చోట ప్రాధాన్యత ఇస్తూ రాజ్యాంగ విలువల్ని కాపాడుతున్నారు. వారు సమాజంలో తలెత్తుకుని సగౌరవంగా తిరిగేలా చేస్తున్నారు. నిజంగా రాష్ట్రంలో గత 20-25 సంవత్సరాల నుంచి నిజంగా ఏ పార్టీ కూడా మాలాంటి దళితులకి రాజ్యసభ పంపించేటువంటి అవకాశమే లభించలేదు. కేవలం మా గౌరవ ముఖ్యమంత్రి పేదల పెన్నిది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంకేతాలు ఇస్తున్నారు. ఒకటి, నాలాంటి నమ్ముకున్న వ్యక్తికి ఎక్కడా కూడా అన్యాయం చేయకూడదని రాజ్యసభ పదవిచ్చి నిజంగా ఒక గొప్ప, నేను మాట తప్పను మడం తిప్పననేటువంటి మాటకి ఆయన అర్థం చేకూర్చారు. రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తరువాత తొలిసారిగా గొల్ల బాబురావు విశాఖపట్నానికి వచ్చారు. స్థానిక నేతలు ఆయనకు ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికారు, గజమాలతో సన్మానించారు. నిజంగా ఇది నాకు ఇచ్చినటువంటి పదవి కాదు. ఈ పదవి నిజంగా మా దళితులందరికీ కూడా నేనున్నాను, మా దళితులందరికీ కూడా వారి యొక్క రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా నేను చూసుకుంటానని చెప్పడంలో ఈ పదవి ఇవ్వటం ద్వారా ఒక అర్థం చేకూర్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన గొల్ల బాబురావు అక్కడి నుంచి బీచ్ రోడ్లోని డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీగా వచ్చి నివాళులర్పించారు.